సో ఫ్రెండ్స్ 4 o'clockకి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి మామూలుగా అక్కడ ఖాళీ చేయమన్నారు, ఎందుకంటే టెంపుల్ కదా. సో మార్నింగ్ 4:30 నుంచే ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు అనమాట. అందరూ డివోటీస్ వస్తున్నారు, చూడొచ్చు, ఆపోజిట్లో ఉన్నారనమాట. సో 4 o'clock నన్ను లేపడం చాలా మంచిదైంది అక్కడ. తర్వాత నేను ఇక్కడికి వచ్చి వాష్రూమ్ ఉంటే స్నానం చేసుకొని తర్వాత లోపలికి వచ్చాను. 4:30 టైంలోని కొంచెం దర్శనం చేసుకొని తర్వాత ఆ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఛార్జింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు 6-7 అయిపోతుంది టైం, ఆల్రెడీ 7:15. సో అక్కడ పవర్ బ్యాంక్, ఇక్కడ ఇది ఛార్జింగ్ చేసుకున్నాను. నైట్ ఇక్కడే ఇది క్యాంటీన్ అనమాట, మామూలుగా ప్రస్తుతం ఇక్కడే పెట్టారు అనమాట చైర్స్లో. సో నైట్ ఇక్కడే తిన్న తర్వాత బయట అక్కడ పడుకున్నాను. అక్కడ పడుకుంటే తర్వాత ఈ 10 o'clock తర్వాత ఎవరు ఉండరు, 9-9:30 తర్వాత ఎవరు ఉండరు అని చెప్పేసి మామూలుగా చెకింగ్కి వస్తారు కదా పోలీసు వాళ్ళు. అక్కడ నుంచి వద్దు, పార్కింగ్లోకి వెళ్ళిపోమన్నారు అనమాట. సో పార్కింగ్లోకి వెళ్ళడానికి టైంలోనే ఫుల్గా వర్షం వచ్చింది, ఇంకా వెళ్ళలేదు. తర్వాత నేను అక్కడ నించొని ఉంటే ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి, నువ్వు పార్కింగ్లో ఎలా టెంట్ వేసుకుంటావు, క్యాంపింగ్ అక్కడ చేయడానికి అవ్వదు, సో అక్కడ చిన్న టెంపుల్ టైప్ ఉంటుంది పైన, అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేసుకో, నేను చెప్పకని చెప్పేసి ఆయన అన్నారనమాట. అక్కడ క్యాంపింగ్ చేసుకున్నాను. అలా వచ్చారు కొంతమంది, చెక్ చేశారు, అన్నీ అడిగారు మిడ్ నైట్లో. అప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి మాకు ఛార్జింగ్ లేదనమాట. చెప్పాను ఇట్లాగా నేను ట్రావెల్ చేస్తున్నాను అంటే, ఏమన్నా లేదు 4 o'clock లేచుకోవాలి అని చెప్పారు. నేను 4 o'clockకి అది ఆటోమేటిక్గా వచ్చి గార్డు నన్ను లేపాను అనమాట. సో నేను అప్పుడే వచ్చి తయారైపోయి ఛార్జింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ట్ అవుతాను, 7:15 అయిపోతుంది. సో బీచ్ కొంచెం అలా బీచ్ చూసి వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ సిగ్నల్ లేదు, వీడియోలో అప్లోడ్ చేయడం అవ్వట్లేదు. వా క్యా సీనే, టెంపుల్ నుంచి బయటకు వచ్చాను. సో ఇది సీన్. ఆల్రెడీ చాలా మంది వచ్చారు, 4 నుంచే వస్తున్నారు అనమాట, 4:30 నుంచి. समुद्र स्नानाला जाताना आपले कपडे मौल्यवान यांची चोरी होणार नाही याची खबरदारी घ्या. लहान मुलांना समुद्रात जाऊ देऊ नका, पालकांनी त्याबाबत काळजी घ्या. तुम्हाला आपल्या बाजूने व मौल्यवान वस्तू सांभाळाव्या. लहान मुलांचे अंगावरील స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుంచి 7 o'clock టైంలో, 7:30 అయిపోద్ది అరౌండ్. టెంపుల్కి వెళ్ళి కదనమాట, అక్కడ టెంపుల్. ఇక్కడ స్లిప్పర్ పెట్టుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్లిప్పర్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. అట్లాగా డైరెక్ట్ లోపలికి వెళ్తే లోపల దర్శనం చేసుకుంటూ రావడం. సో ఇట్లా ఉందన్నమాట ఎంట్రన్స్, అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ఇక్కడ నుంచి ఒక 200 meters నడుచుకొని వెళ్ళాం అనుకో, బయటకు వెళ్ళిపోవచ్చు. పెట్రోల్ దిగుతున్నారు, ఇక్కడ క్రౌడ్ వస్తున్నారు, సిగ్నల్ లేదనమాట, అదొకటే మెయిన్ ప్రాబ్లం. స్టార్ట్ అవుతున్నాయి, నడుచుకుని వెళ్ళమన్నారు, హైవేకి నడుచుకుని వెళ్తున్నాను. మహారాష్ట్రలో ఉన్నాము మనం, ఇక్కడ సిగ్నల్ లేదు, 5G, 4G వచ్చింది అనమాట. ఇన్ని ఇయర్స్ అవుతుంది లాంచ్ అయ్యి జియో, 5G సిగ్నల్ ఇంకా లేదు. ఫ్రెండ్స్ టైం ఇప్పుడు 8 అవుతుంది. సో చూడడానికి ఇలా ఉందన్నమాట, 6 o'clock లాగా ఉంది. నేను ఇప్పుడు రత్నగిరి వెళ్ళే రూట్లో నించున్నాను అనమాట. ఇది ఇక్కడ నుంచి 20 kilometers రత్నగిరి. కోల్హాపూర్ వెళ్ళాలి, తర్వాత అక్కడ నుంచి 160 పడుతుంది. ఇక్కడ నుంచి టోటల్ కోల్హాపూర్ అయితే 160. మనకి హెల్ప్ చేసిన బ్రో సిప్లూర్ అటువైపు వెళ్ళాలన్నమాట, ఆ బ్రో ఊరు పేరు. అక్కడ అటు నుంచి ఇటువైపు వెళ్తే సిప్లూర్ అనమాట. మనం ఇలా ఈ రూట్కి వస్తాం అనమాట. పంకజ్ బ్రో ఉన్నాడు కదా, ఆ బ్రోది ప్లేస్ చిప్లూరు. ఇటువైపు వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి రత్నగిరి నుంచి కోల్హాపూర్ 160 kilometers పడుతుంది ఇక్కడ నుంచి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అక్కడ నుంచి నేను కొంచెం ముందుకు వచ్చేసాను అనమాట. ముందుకు వచ్చేసిన తర్వాత లైట్గా చిన్న చిన్న చినుకులు కూడా పడ్డాయి. సో ఇలాంటి ప్లేస్లో ఉన్నాను.
మనం హిల్ పైన ఉన్నాం యాక్చువల్గా, కానీ ఇంత బ్యూటిఫుల్గా రోడ్లు ఇట్లా హౌస్లు అన్నీ కట్టిస్తున్నాయి ఆల్రెడీ ఇక్కడ. మొత్తం అటుపక్క హిల్స్ అనమాట. ఇటు స్ట్రైట్గా ఒక 7-8 కిలోమీటర్స్ వెళ్తే హైవే వస్తుంది ఇక్కడ. సో ఎట్లా ఉంటుందో హైవే. నాకు లిఫ్ట్ ఇచ్చి ఒక అతను ఇటువైపు వెళ్ళిపోయారు అనమాట. నుంచి నాకు బైక్ లిఫ్ట్ ఇచ్చిన అతను లోనికి వెళ్ళిపోయారు. మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి రత్నగిరికి కూడా బస్సులు అయ్యి దొరుకుతాయి అని అన్నారనమాట. సో లైట్గా వర్షం పడుతుంది. ఇది ఒక షెల్టర్ దగ్గర ఉన్నాను ఇక్కడ. ఇలాగా ఇటు నుంచి వచ్చాను. అట్లా 1 కిలోమీటర్ 2-3 కిలోమీటర్స్ అలా లిఫ్ట్ దొరుకుతుంది అనమాట. ఇప్పుడు 2 లిఫ్ట్ దొరికింది. ఆయన అటు లోనికి వెళ్ళారు, నేను ఇటు ఇలా స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. సో ఇలాంటి ప్లేస్లో కూడా ఎక్కడ చూసినా హిల్సే అనమాట. ఎక్కడ చూసినా హిల్సే. ఇలాంటి ప్లేస్లో కూడా ఇలా రోడ్లు అయ్యి బిల్డింగ్స్ కడీస్ ఉన్నాయన్నమాట. సో 9:30 నుంచి ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్. కంటిన్యూస్గా వర్షం పడుతుంది. వెహికల్స్ కూడా తక్కువ వెళ్తున్నాయి. ఒకటి వర్షం పట్టడం వల్ల తక్కువ వెళ్తున్నాయి, ప్లస్ ఎట్లానో ఈ రోడ్లోని వెహికల్స్ తక్కువ ఉన్నాయి అనమాట. సో క్లైమేట్ అయితే చూడండి సూపర్గా ఉంది ఇక్కడ. ఎక్సలెంట్. ఇక్కడ ఒక అతను బైక్ వచ్చి వెళ్ళారు అనమాట. పెట్రోల్ అయిపోయి ఉండొచ్చు మేబీ. ఒక ఫ్రెండ్ వస్తే ఇలా లాంగ్కి వెళ్ళారనమాట. నేను ఇక్కడే కాసేపు పడుకున్నాను. ఒక 1 అవర్ అలా అవుతుంది టైము. చూద్దాం ఎంతసేపు ఎట్లాగా. వర్షం ఆగాలి. వర్షం ఆగితే వెహికల్స్ వస్తే మనం ముందుకు వెళ్తాం అనమాట. వస్తే 9 కిలోమీటర్స్ హైవే అన్నారు. నోవెలి వెళ్ళాలంట. 3 hours 30 minutes ఇక్కడ నుంచి కూర్చున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే టాస్క్ మనకు ఇక్కడ పంకజ్ బ్రో ఇచ్చిన బాటిల్ని ఎట్లా మనం రీయూజ్ చేయొచ్చు అనేసి నేను కొంచెం గూగుల్ చేశాను. ఏ అని అడిగితే చెప్పింది, ఆ పైన టాప్ కట్ చేసి నువ్వు అక్కడ ఎక్కడన్నా బర్డ్స్ కానీ స్మాల్ యానిమల్స్ వచ్చే ప్లేస్కి మామూలుగా నువ్వు అక్కడ పెట్టావంటే ఆ వాటర్ అనేది ఆ రైన్ వాటర్ కనెక్ట్ అయ్యి రైన్ వాటర్ అది డ్రింకింగ్ పర్పస్ యూజ్ అవుతుంది అనేసి సజెస్ట్ చేసింది. నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఎలాగో లక్కీగా చాక్ ఉంది. ఆ టాప్ కట్ చేసేసి మిడిల్కి ఎక్కడైనా పెడతాను. అక్కడ రోడ్డుకి నీరు బై ఏమైనా యానిమల్స్ వస్తే తాగుతాయి అన్నమాట. సమ్మర్ టైంలో యూజ్ అవుతుంది. టాప్స్కి యూజ్ పడుతుంది. బాగా పట్టుకుంది కదండి. ఒకటి చేస్తున్నా ఇప్పుడు. నేను అక్కడ పెడతాను బస్ స్టాండ్. నెక్స్ట్ టైం మనం ఎప్పుడు సరే ఇక్కడ బస్ స్టాండ్ ఇక్కడ లోపల ఒక విలేజ్ అవుతుంది. ఇక్కడ పెడుతున్నాం. So చూద్దాం. Pankaj Bro is very near to this place. You can observe. It's a small thing of అక్కడ పెట్టాను. ఆ రైట్ ప్లేస్ కాదు నాకు తెలియదు. అక్కడ పెడితే వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ యానిమల్స్ తాగొచ్చు. దట్ ఇట్. సో జాకాదేవి నేను రీచ్ అయిపోయాను. ఇట్లా ఉంది జాకాదేవి. ఈ వ్యాన్లో ఈ ఆటోలో నాకు లిఫ్ట్ ఇచ్చారన్నమాట. అదంతా ధన్యవాద్. ఇక మనకు అలాంటి హిల్ మీద లిఫ్ట్ ఇవ్వడం అంటే గ్రేటే కదా, డబ్బులు లేకుండా. సో ఇది మనం వెళ్ళిపోవాలి.
కొంచెం లైట్గా వర్షం పడుతుంది. క్లైమేట్ చూడండి ఎట్లా ఉందో. సో జాకాది వచ్చాను కదా, వర్షం తగ్గింది ఇప్పుడే. లిఫ్ట్ వేయడానికి లిఫ్ట్ ట్రై చేస్తాను. ఇక్కడ ఒక టీ తీసుకున్నాను అనమాట ఈ షాప్లో. ఇక్కడ రోడ్ సైడ్ దగ్గర టీ తీసుకున్నాను. ఇక్కడ వెళ్తా టీ తాగాను. బ్రెడ్ మొన్న ఇచ్చింది ఉంటే ఆ బ్రెడ్ కూడా లైట్గా తిన్నాను అనమాట. సో గోయింగ్. అయితే మనం జాకాదేవికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వెయిట్ చేశాను ఒక 30 minutes వాటర్ కోసం వెళ్ళాను. మళ్ళీ బ్యాంక్లో కూడా వాటర్ లేదనమాట. తర్వాత లిఫ్ట్ అడుగుతా ఉంటే ఒక బ్రో మనకి డైరెక్ట్ లిఫ్ట్ దొరికింది అనమాట. ఆ బ్రో ఇంకా డైరెక్ట్ అక్కడి నుంచి జాకాదేవి నుంచే ఆయన కోలాపూర్ వెళ్తున్నారు. సో మనకి లిఫ్ట్ దొరికింది డైరెక్ట్ ఈవినింగ్ కోలాపూర్కి. ఆ బ్రో పేరు స్వయంభూ బ్రో లిఫ్ట్ ఇచ్చారన్నమాట. ధన్యవాదాలు. సో ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. బ్యాగ్ ఇక్కడ పెట్టేస్తా. क्या सीन है, बादल में से जा रहे हैं. हाँ बना रहा हूँ. हाँ कभी सोचा नहीं ऐसा आएगा. स्वयं प्रो से मिल रहे, स्वयं प्रो से जा रहे. इतना लंबा लिफ्ट और इस तरह रास्ता. वाह मस्ती. ऊपर से कुछ गिर सकता है, इसे रखा है इसलिए पत्थर वगैरह गिर सकता करके. फोटो स्पॉट, सब लोग फोटो खींच रहे हैं. एकदम बादल में से जा रहे हैं यार. ये देखो इधर, वाह वाटरफॉल. बादल में से ओह वो लोग इतना दूर आना पड़ता है. आप रोज यही रास्ता यूज करते हैं क्या? सही हाँ, फिर भी आप यही रास्ता यूज करते हैं आने जाने. क्या मस्त है, मस्त जगह है.
ఇది ఫోర్త్ గ్రూప్ కాలేదు. మనం ఒక టిల్ అంటే టెంపుల్ అంటే ఇప్పుడు కూడా వర్క్ చేస్తాడు అనమాట. మొత్తం క్లౌడ్స్ లో వెళ్తున్నాం మేము ఇప్పుడు. ల్యాండ్ కి ఎవరికి ఎంత అయిపోయిందో తెలియదు కానీ మొత్తం క్లౌడ్సే. రోడ్డు పక్కల ముందు హిల్స్ అనమాట. రోడ్డు పక్కల వెహికల్స్ వచ్చేది కూడా కనపడట్లేదు. चालू हो गया రోడ్ లో మొత్తం వీడియో తీస్తున్నాను. ఇప్పుడు కొంచెం क्लाउड्स तग्गाయి అనమాట. डाउन అవుతున్నాం. अभी हम इधर से उतर रहे हैं ना नीचे थोड़ा. अम्बा घाट तो वो है. वो अम्बा घाट है ना. वो अम्बा घाट. हाँ ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది అనమాట. రూట్ సూపర్గా ఉంది. ఇక్కడ బైక్ లో కొంచెం ఎయిర్ ఫిల్ చేయడానికి వచ్చామన్నమాట. టైర్లో ఫుల్ ఆపోజిట్ లోని విండ్ టర్బైన్స్ కనబడతాయి అన్నమాట. రెండు సైడ్లు మా రోడ్డుకి రెండు సైడ్లు ఫుల్ హిల్స్ అనమాట. హిల్ స్టేషన్ నుంచి వెళ్తున్నాం ఈ హైవే. ఇది రత్నగిరి కోల్హాపూర్ హైవే అనమాట. ఇటువైపు మనం వెళ్ళాలి కోల్హాపూర్. ఇటు నుంచి వచ్చాం ఈ రోడ్డు నుంచి. క్లైమేట్ సూపర్గా ఉంది. బ్రో అక్కడ ఉన్నాడు అనమాట, స్వయంభూ బ్రో. ఇది స్కూటీ. ఎయిర్ ఫిల్ చేద్దాం అనేసి ఇక్కడ ఆగాము. బ్రో అక్కడ పిలుస్తున్నాడు అనమాట. 5:30 5:15 అవుతుంది టైము. మేబీ ఇంకా 50 కిలోమీటర్స్ ఉందనుకుంటా. पावसात उपडला कुठे बसतो छत पाहिजे निवांत डोक्याखाली. సో ఫ్రెండ్స్, నేను స్టార్ట్ అయింది కదా అక్కడి నుంచి. మన స్వయంభూ బ్రోతోనే నేను ఇంకా ఉన్నాను అనమాట. నేను సోలాపూర్ రీచ్ అయిపోయా ఈవినింగ్. కానీ ఇంకా ఆ బ్రోతో ఉన్నాను. ఆ బ్రో కటింగ్ షాప్ తీసుకొచ్చాడు అనమాట. తర్వాత ఇక్కడ కటింగ్ షాప్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. అందరూ అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చావు కదా, మామూలుగా యాత్రలు చేస్తున్నాం అని చెప్పి అంత ఫ్రెండ్స్ అయ్యారు. సో అందరికి మనం థ్యాంక్ యూ చెప్పేసి ఇవ్వడం. స్వయంభూ బ్రో కటింగ్ చేయించుకుంటున్నాడు. ఇక్కడ దాదాపు మనకు ఫ్రెండ్ అయ్యాడు అనమాట. బావు आपका नाम भाव? किशोर भाव. आपका? अक्षय कुमार. धन्यवाद, बहुत अच्छा. आपका नाम ब्रो? वेदांत. हमारा ब्रो మన స్వయంభూ తెలిసి మీకు ఆల్రెడీ. ఇప్పుడు కటింగ్ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు 20 మినిట్స్ ఇక్కడ ఉన్నా. 20 మినిట్స్ నుంచి మామూలుగా అందరితో మాట్లాడుతున్నాం అనమాట. అందరూ ట్రిప్పర్ ఎక్కడెక్కడ నెక్స్ట్ సోలాపూర్ అది వెళ్ళి విజిట్ చేయమన్నారనమాట. సో చూద్దాం నెక్స్ట్ మనం పండర్పూర్ యాత్ర తర్వాత వీలైతే వెళ్దాం. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అందరికీ థ్యాంక్ యూ. సో స్వయంభూ బ్రో ఇక్కడ మామూలుగా ఫ్రెష్ అవ్వడానికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి ఫ్రెష్ అయిపోమన్నాడు అనమాట. తర్వాత టెంపుల్కి వెళ్ళి వెయిట్ చేయమన్నాడు. వస్తాను అనమాట.
సో ఇంటికి వెళ్ళి రిటర్న్ వస్తాడు. మనల్ని ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఇలాంటి ఒక పబ్లిక్ వాష్రూమ్ తీసుకొచ్చి ఇక్కడ మనీ ఇచ్చాడు అనమాట. సో ఈలోపు నేను ఫ్రెష్ అవుతాను. సో నేను స్నానం చేసి బయటకు వచ్చేసాను అనమాట. బయటకు వచ్చి నడుచుకుని వస్తున్నాను. స్వయంభూ బ్రోకి చెప్పాను టెంపుల్ దగ్గర ఉంటాననేసి. సో నేను టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటే వెనకాల నుంచి ఒక అన్న వచ్చి మామూలుగా సార్ టెంపుల్ దగ్గర దింపుతాననేసి నన్ను టెంపుల్ దగ్గర దింపితే ఈ టెంపుల్కి ఇలా ఇక్కడికి వస్తాను అనమాట. ఇప్పుడు స్వయంభూ బ్రో కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ బ్రో చెప్పాడు నేను ఇంటికి వెళ్ళి వస్తాను, ఈలోపు నువ్వు స్నానం చేసేయనేసి. నేను చెప్పాను స్నానం చేసి టెంపుల్ దగ్గర ఉంటారనేసి. సో ఆ బ్రో వస్తే వీ గోయింగ్ టు హ్యావ్ పార్టీ నైట్ చెప్పాడు, పార్టీ చేసుకుందాం అనేసి. లెట్స్ సీ హౌ దిస్ నైట్ ఈస్ గోయింగ్ టు బి. అప్డేట్ ఇస్తాను తర్వాత.